ప్రార్థన రవి మనోహర్ బ్రదర్ చేస్తాడు. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడమైన మీకే స్తుతులు స్తోత్రములు, సర్వశక్తి గల దేవుడవు, అందులో బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు పరిశుద్ధ బలియాగం ద్వారా రక్షింపబడిన మేమందరము మీ పాదస్థానంలో చేరి రావడానికి ఇదిగో మా ప్రభు మార్నింగ్ కాన్ఫరెన్స్ మాకు ఉంచారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 4616వ రోజుకు మమ్మల్ని నడిపించారు. ఇన్ని రోజులుగా ఏ విధంగానూ ఆటంకం లేకుండా నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. ఉదయకాల వాక్య ధ్యానం మాకు ఎంతో అవసరమై ఉంది, మాకు ఎంతో మేలు కలిగిస్తూ ఉంది. అందులో బట్టి మీకు స్తోత్రములు. మీ దాసులు మా పక్షంగా మాకు వాక్యం అందించడానికి సిద్ధపరిచి మా దగ్గర తీసుకొని వస్తున్నారు. మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు పెద్దలు జాన్సన్ గారు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ సుధాకర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ వాక్యం మాకు అవసరమో ఆ వాక్యాన్ని మాకు అందించి మీరే మహిమ పొందండి. ఫిలిప్పీ పత్రికలో మీరు అందించిన సందేశాలను బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజు ఏ మాటలు మా విశ్వాస జీవితాన్ని బలపరుస్తాయో ఆ మాటలు మీ దాసు నోట నుండి అందించి మీరే మహిమ పొందమని మా ప్రాణప్రంటే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్కు యేసుక్రీస్తు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వందనాలు. ముఖ్యంగా పాట పాడుటకు మన మధ్య శ్యామ్ గారు సమయం కర్నూలు నుంచి ఉన్నాడు, గాయకుడు, పాట పాడి వినిపిస్తారు. మరి అందరము శ్రద్ధగా విందాం. మీట్లో ఉండి అందరికి వందనాలు. జూమ్ లో ఉన్న వారికి అన్మ్యూట్ అవ్వండి సామన్న. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహదేవుండు, ఘన మహాత్యము గల రాజు, భూమి ఆఘాదపులోయలును భూధర శిఖరములాయనవే. రంది ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. అనా వందనాలు. మన మైకిల్ చేశాడు, మైకిల్ బ్రో. కృపా సత్య సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీకు వేలాది వేలాది స్తుతి స్తోత్రాలు తండ్రి. ఆది ఉన్న దేవుడు, సృష్టికర్త ఉన్న దేవుడు, వెలుగైన దేవుడు, జీవమైన దేవుడు తండ్రి, స్తోత్రాలు. మీ ప్రేమ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తులో మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రాలు అయినా. రక్షించిన నాటి నుండి నేటి వరకు మేము సజీవసేకులు ఉన్నామంటే మీ కృపే దేవా. మరి మీ ప్రేమ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తులో మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మా పట్ల ప్రేమ, మీ అనురాగం, మీ దయ, మీ కరుణ, మీ జాలి వర్ణించుటైన తండ్రి, వర్ణించుటకు ఆశాతమైనది తండ్రి. మరిచినముగా నేను మరవనన్నారు. మరవన దేవుడు, ఎడవన దేవుడు, ఎడవైన దేవుడు, మా తోడుగా ఉండే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవునికి మేము బిడ్డలు ఒకట, జనులు ఒకట, జనులు ఆయన ఏ కూర్చోమనే లేచి మీ పాద సన్నిధి చేరి మీ దాసుల ద్వారా బంధించబోయే
జాన్సన్ దగ్గర నుంచి అందించబోయే మాటలు తండ్రి మీరు అందిస్తుండగా మరి మీ దాసు అందిస్తుండగా మేము వెనుకలిగి చెవిని గ్రహించలేవు అని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ రోజు మా నిమిత్తమై ఏ వాక్యాన్ని సిద్ధపాటు చేశారు అటు మీ పనిలోకి ఉద్దేశాన్ని మీరు వెలువరిస్తుండగా మేము చక్కగా విని అందరూ డ్యూట్లో ఉండి మీ నామాన్ని కనపట్టు కృప చూపించమని మా జీవాధిపతి మా రక్షకుడు మా విమోచకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామం స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రార్థించిన మైకిల్ గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. మన మధ్య ప్రసంగికులు పి. జాన్సన్ గారు పూణే నుంచి దైవ సందేశం అందించి ఉండగా మరి అనువాదం తెలుగులో చక్కగా అనువాదం చేయుటకు మన సుధాకర్ బాబు గారు మాటూరు నుంచి ఉన్నారు. అందరికీ వందనాలు తెలుస్తూ వారిని ప్రారంభించాల్సిందిగా మనం చేస్తాం. వందనాలు బ్రదర్ అందరికి. Vandanan. Thank you. Greetings to you all in the blessed name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును యేసుక్రీస్తు వారి ధన్యకరమైనటువంటి నామంలో ఈ ఉదయకాలం చేరు వచ్చినటువంటి వారందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. It is wonderful privilege once again this morning to be here with you all and to serve and share from the word of God. ఈ ఉదయకాలం మరొకసారి మీతో కలిసి ఇలాగున సహవాసం చేయటానికి అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి పంచుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ చక్కని అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. And I also thank God for pairing me and Brother Sudhakar Babu in this manner today, this morning. ఈ ఉదయకాలం మరి మరొకసారి నన్ను నేను చెప్తున్నటువంటి వాక్యాన్ని మరి తర్జుమా చేస్తున్న సహోదరులు ఇద్దరిని కూడా మీరు భరించడానికి సిద్ధపడ్డారు. అందుకు కూడా ధన్యవాదాలు. Okay. In a previous session, we have studied up to verse 11 from chapter 1 of Philippians. నేను ఆఖరిగా వాక్యం అందించినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. We had seen how Paul had the love for the believers at Philippi. ఫిలిప్పీలో ఉన్నటువంటి విశ్వాసుల ఎడల అపోస్తలుడైన పౌలు గారికి ఉన్నటువంటి ఆ ప్రేమను గురించి మనము చూచాము. And we also saw the prayer that he was praying for these believers. అలాగే విశ్వాసుల కొరకు ఈ విశ్వాసుల కొరకు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనను కూడా గమనించాము. We have seen that he was encouraging them to look for the things which are from above. పైనున్న వాటి కొరకు మాత్రమే ఎదురు చూడాలని ఆయన వారిని పురుకొల్పుతూ ఉన్నటాన్ని కూడా మనం గమనించాం. And whatever we do, it should be all glorifying God. అలాగే మనం ఏమి చేసిననో అది దేవునికి మహిమ తీసుకురావాలి అనేదిగా ఉండాలి అని కూడా ఆయన వారిని ప్రోత్సాహపరిచాడు. Today we will be studying from verse 12 onwards. ఈ ఉదయకాలం ప్రభు చిత్తంలో మనము 12వ వచనం మొదలుకొని ధ్యానం చేద్దాం. First we will try to complete from verse 12 to verse 18. మొట్టమొదటిగా మనము 12వ వచనాన్ని ముగియటానికి మనం ప్రయత్నం చేద్దాం. From 12 to 18. 12 నుండి 18వ వచనం వరకు. And then in our second part, we will be studying from verse 19 to 26. ఆ తరువాత 19 మొదలుకొని 24 వరకు ధ్యానం చేద్దాం. Let us go to the first part, that is from verse 12 to verse 18. మొదటి భాగానికి వెళదాం రండి. 12 నుండి 18వ వచనం వరకు. 12వ వచనం, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడునని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి,
ప్రేతోర్యము సేవలోని వారి అందరికీ తక్కిన వారందరికీ స్పష్టమైను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది ఆ బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గల వారై నిర్భయముగా దేవుని యొక్క వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతోనూ క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను స్వార్థ పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నారని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి నిశ చేతనే కాని, సత్యము చేతనే కాని, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. The Lord add blessing to the portion that has been read for our hearing. మన వెనుకడిలో చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభు దీవించి మనతో పంచిపెట్టును కాక. This is a wonderful passage where we can see how the believers have responded after listening to how Paul is imprisoned. పిల్లరా, పౌలు చెరసాల్లో ఎలాగున్నాడు అని విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఆయనకు ఎలాగూ స్పందించారు అన్నది ఇక్కడ మనం గమనించవచ్చు. About every event that happens, we always have two views about it. ఏ సంఘటన జరిగినప్పటికీ కూడా దాని వెనక మనకు రెండు భిన్న అభిప్రాయాలు ఉంటాయి. One a positive, another a negative. ఒకటేమో సకారాత్మకమైనటువంటి ధోరణిలో ఉంటుంది, మరొకటేమో దానికి భిన్నముగా ఉంటుంది. Here Paul is expressing and showing both the sides. ఇక్కడ పౌలు గారు ఆ రెండు కోణాలను కూడా ఇక్కడ మనకు ఆయన కనపరుస్తూ ఉన్నాడు. But the main subject in these verses is that is written in verse 12. అయితే ఈ చదవబడిన వచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశము 12వ వచనంలో ప్రస్తావించాడు. Where he writes furtherance of the gospel. సువార్త ప్రబలుట. Yes. Paul is now in prison. పౌలు గారు ప్రస్తుతం ఆయన చెరసాల్లో ఉన్నాడు. And he wants the believers in Philippi to know that even though he is in prison, the gospel has advanced. ప్రియులారా, పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పటికీ సువార్తకు సంఖ్యలు లేవు, అది ప్రబలుతూ ఉన్నది అని విశ్వాసులు తెలుసుకోవాలని పౌలు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. And as he is explaining how that is happening, అది ఎలాగూ జరుగుతున్నదో అనే దాన్ని ఆయన వివరిస్తూ ఉండగా, first he is telling about his efforts though he is in prison. ఆయన చెరసాల్లో ఉన్నప్పటికీ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నములు ఏమిటో వాటిని గురించి ఆయన మొట్టమొదటిగా ప్రస్తావిస్తూ ఉన్నాడు. We need to understand that we should remember when this epistle was written. అసలు మనం మొదటిగా ఈ పత్రిక ఎప్పుడు రాయబడింది అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. We remember that we have discussed in Acts chapter 28 where Paul is in a rented house imprisoned. From there he has written this letter. అపోస్తల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం అద్దె ఇంటిలో ఉండి పౌలు అక్కడ రోమ పట్టణంలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఈ పత్రిక రాశాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. He is not in prison, he is in imprisonment. పిల్లరా, ఆయన అద్దె ఇంటిలో స్వేచ్ఛా ఖైదీగా ఉన్నాడు అన్నమాట. There is a soldier who will be guarding him. ఆయన్ను చూసుకోవటానికి ఒక సైనికుడు అక్కడ ఉంటాడు. And there are many visitors who are coming to see him. అలాగే ఆయన స్వేచ్ఛాజీవిగా అంటే ఖైదీగా ఉన్నప్పటికీ కూడా స్వతంత్రత ఉంది కాబట్టి అనేకులు సందర్శకులు ఆయన వచ్చి దర్శించి వెళ్ళేవారు. So first he mentions that he is still preaching gospel
though he is in prison. ఆయన ఒక ఖైదీగా ఉన్నప్పటికీ కూడా సువార్తను ఇంకను ప్రకటిస్తూనే ఉన్నాను అని ఆయన మొదటిగా తెలియజేస్తూ ఉన్నాడు. We read about that in verse 13. ఆ విషయాన్ని గురించి మనము 13వ వచనంలో చదువుతాము. Where he mentions that he has been preaching gospel even to the people who belong to the house of Caesar. కైసరు ఇంటి వారికి అనగా ప్రేతోర్యమునకు సేవలోని వారందరికీ కూడా ఇది తెలుసు అంటున్నాడు అన్నమాట. And now this is very important for us to know. ఇదిగో ఇప్పుడు మనము ఈ విషయాన్ని తెలుసుకోవటం చాలా అవసరం అన్నమాట. When Paul was first taken into custody in Acts, అపోస్తల కార్యముల గ్రంథంలో మొట్టమొదటిసారిగా పౌలుని వారు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో he was kept in prison for more than 2 years. ఆయన కనీసం 2 సంవత్సరములు ఆ చెరసాల్లో ఉన్నాడు. Governors changed. అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నర్లు వారైతే మారుతూ వచ్చారు. We remember how in the time of Felix, even the Herod, he was standing before and preaching gospel to them. ప్రియులారా, ఈ ఫెలిక్స్ సమయంలో కూడా ఆయన ఎలాగూ నిలబడి తన యొక్క వాదనను హేరోదు దగ్గర ఆయన పంచుకున్నాడో కూడా మనం చూడము. Agrippa. అగ్రిప్ప అన్నమాట, హేరోదు అగ్రిప్ప. Yeah. Now, this has created a lot of interest in Paul at high level. ప్రియులారా, ఇది పౌలులో ఒక ఉన్నతమైనటువంటి ఆసక్తిని ఆయనలో అది రగిలించింది అనమాట సువార్తను గురించి. I mean to say that even the royal people, they wanted to know who this Paul is. అంటే దాని అర్థం ఏంటంటే రాజసంతతికి చెందినటువంటి వారు కూడా అసలు ఈ పౌలు ఎవరు అని తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తిని వారిలో రేకెత్తించింది. How is it possible that a Roman man is accused and he has been kept in prison, though there is no evidence or there is no point of order upon him? ఒక రోమా పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి నేర నిరూపణ కాకముందే ఎలాగూ ఆయన సంఖ్యలో వేయబడి చెరసాల్లో ఉంచబడ్డాడు అనే విషయం వారిలో ఆసక్తిని రేకెత్తించింది. And it also created an interest because Paul was the only one, I suppose, who had sought to present himself before Caesar. అలాగే నేను కూడా అనుకుంటున్నాను, కైసరు ముందుకు వెళతాను అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి కూడా పౌలే అని నేను అనుకుంటున్నాను. Nobody dares to go before Caesar for judgment. అసలు తీర్పు కొరకు ఈ కైసరు ఎదుటికి వెళ్ళటానికి ఎవ్వరు కూడా సాహసం చేయరు. Because if they cannot defend themselves, then there is only death. ఎందుకంటే వారు కనుక ఒకవేళ అక్కడ వాదనలో ఓడిపోయినట్లయితే ఇక మరణమే తుది ఘట్టం అన్నమాట. But Paul has chosen to put his case before Caesar. అయితే పౌలు మాత్రం తన యొక్క ఈ వాదనను నేను కైసరు ఎదుటే వాదించుకుంటాను అన్నాడు. So because of all these events, there was a great interest in Rome and in the royal people. కనుక ఈ సంఘటనలన్నిటిని బట్టి రోము పట్టణంలోను అలాగే ఈ రాజకీయ సంబంధమైనటువంటి వ్యక్తుల దగ్గర కూడా ఒక ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అనేది రేకెత్తించింది. So many of them, they used to visit Paul. అలానే చాలా మంది పౌలు గారిని దర్శించేవారు. And Paul has preached gospel to them. అలా దర్శించినటువంటి వారికి కూడా ఈయన సువార్త ప్రకటించాడు. Though he is in bonds for Christ, ఆయన క్రీస్తు యేసు కొరకు ఆయన బందీగా ఉన్నప్పటికీ కూడా బంధకాల్లో
No chains can stop him by preaching to preach gospel. ఏ బంధకాలు కూడా ఆయన సువార్త ప్రకటించకుండా అడ్డుగించలేకపోయాయి. I remember that when Brother Charlie John was arrested in North India, నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. చార్లీ జాన్ గారు ఉత్తర భారతదేశంలో ఆయన అరెస్ట్ చేయబడినప్పుడు and when the reporters from different TV channels approached him to take a bite, అనేక ఛానళ్ళకు చెందినటువంటి రిపోర్టర్స్ ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకోవడానికి ఆయన దర్శించినప్పుడు instead of telling what was happening to him, he started preaching Christ. ఆయనకి ఏం జరిగిందో దాన్ని చెప్పడానికి బదులుగా ఆయన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. And after 3 or 4 statements, all the channel people, they ran away from there. ఇలాగ నా 2-3 మాటలు సువార్తన గురించి చెప్పగానే ఇక వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారు. Because they didn't want to become a channel of preaching gospel. ఎందుకంటే వారు సువార్తకు మార్గదర్శకులుగా లేదంటే సువార్తను ప్రకటించేటువంటి ఛానల్స్ ఉండకూడదు అని అక్కడి నుంచి పారిపోయారు. So every opportunity that we get, we need to preach gospel. మనకు దొరికేటువంటి ప్రతి అవకాశమును కూడా మనం సువార్త ప్రకటించడానికై వినియోగించుకోవాలి. In freedom or in bonds, we should be preaching gospel. స్వతంత్రంగా ఉన్నామా లేదా బంధకముల్లో ఉన్నామా, ఎందులో ఏ సందర్భంలో ఎలా ఉన్నా సరే మనము సువార్తను ప్రకటించాలి. That is what the example that Paul has kept before us. పౌలు గారు అలాంటి ఆ చక్కని మాదిరిని మన ఎదుట ఉంచి వెళ్ళారు. Now when we come to verse 14 onwards, 14వ వచనం మొదలుకొని మనం చూచినప్పుడు there are 2 kinds of people who are preaching gospel. సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఇరువురు వ్యక్తులు మనం చూడవచ్చు. One, because they love Paul, they are preaching gospel. మొదటి వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారి మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ వ్యక్తి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. Second, people who envy Paul and they are preaching gospel. రెండో వారు ఎవరంటే పౌలు మీద వారికి ద్వేషము, పగ ఉంది. ఆ పగతో వారు సువార్తను ప్రకటిస్తున్నారు. So Paul is mentioning this there. పౌలు గారు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ వచ్చాడు. And finally in verse 18 he says, no matter how it is happening, I'm happy that gospel of Christ is being preached. 18వ వచనంలో ఆఖరిగా పౌలు గారు కనుక వారు ఎలా ప్రకటిస్తున్నారు అనేది కాదు, అంటే మిష చేత కావచ్చు లేదంటే ప్రేమ చేత కావచ్చు, కానీ ఎలా ప్రకటించినా సువార్త ప్రకటిస్తున్నారు, అది చాలు అంటూ ఉన్నాడు. This is a wonderful passage where we learn how to be encouraged in positive situations as well as negative situations. పిల్లరా, మన మీద అంతా బాగున్నప్పుడు ఎలాగ మనం ప్రోత్సాహపరచబడాలి, అలాగే మన మీద నిందలు వస్తున్నప్పుడు లేదా అపవాదములు వేస్తున్నప్పుడు ఎలాగో మనం పురుకొల్పబడి స్వార్థ పనిలో ముందుకు వెళ్ళాలి అన్న ఆ 2 విషయాలు కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. So the believers of Philippi who loved Paul, they were preaching gospel because Paul loved gospel. పిల్లరా, పౌలు గారిని ప్రేమిస్తున్నటువంటి ఫిలిప్పులో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు గారికి సువార్త అంటే ప్రేమ కాబట్టి వారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. But there were also believers who were opposing Paul, who envied Paul. అలాగే పౌలు గారంటే కొంత దేశం ఉన్నటువంటి విశ్వాసులు కూడా అక్కడ మనం చూడవచ్చు. Even in Corinth there were many. ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు. In the assembly of Corinthians, we had many who did not like Paul. కొరింథీ సంఘములో కూడా పిల్లరా పౌలు గారంటే ఇష్టం లేనటువంటి వారు ఎందరో ఉన్నారు. We read about them in 2 Corinthians chapter 10 and verse 10.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో వారిని గురించి మనం చదవగలం. See how what they say about Paul. రండి చూద్దాం వారు పౌలు గారి గురించి ఏం చెప్తూ ఉన్నారు. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. So they remember how Paul is writing epistles. వారు పౌలు గారు ఎలాగో పత్రికలు రాస్తున్నాడు జ్ఞాపకం చేసుకున్నారు. He is correcting them for every wrong that they are doing. వారు చేస్తున్నటువంటి ప్రతి తప్పుడు పని కూడా ఆయన ఖండిస్తూ సరిచేస్తూ వస్తూ ఉన్నాడు. He even tells them, what do you want? Do you want me to come with a staff? వీళ్ళారా, నన్ను కర్ర అనగా బెత్తము తీసుకొని మీ యొద్దకు రమ్మని మీరు ఇష్టపడుతున్నారా అని కూడా వారితో అన్నాడు. So because of the attitude, many do not like Paul. ఇలాంటి వైఖరిని బట్టి అనేకులు పౌలు గారిని ఇష్టపడలేదు. Some who are obedient, they receive correction and they love Paul. కొంతమంది మాత్రమే ఇలాగ సరిచేయబట్టం అనే దాన్ని ఇష్టపడినటువంటి వారు పౌలు గారిని కూడా ఇష్టపడ్డారు, పౌలు గారిని ప్రేమించారు. But many who do not like correction, they did not like Paul. అయితే సరిచేయబడటం అనేది ఎందరికి ఇష్టం లేదో వారందరూ ఆయన్ను ద్వేషించారు. But Paul never stopped correcting the church. అయితే పౌలు గారు వారు ద్వేషిస్తున్నారు కదా అని సరిచేయటాన్ని ఆయన ఎన్నడూ ఆపివేయలేదు. Here also, among Philippi believers, there were many who loved him, there were many who did not love him. ఇక్కడ కూడా ఫిలిప్పీ సంఘములో కూడా ఆయన్ను ప్రేమించిన వారు ఉన్నారు, ఆయన్ను ద్వేషించిన వారు ఉన్నారు. So in Philippians chapter 1 verse 15, we read that they were preaching Christ even with envy and spite. అందుకనే 15వ వచనంలో మనం చదువుతున్నాము, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. Whatever it may be, Paul is happy that gospel is being preached. సరే, సంఘటన ఏది ఏమైనప్పటికీ లేదా వారు ఎలా చేస్తున్నారు అన్నప్పటికీ కూడా పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నారు అని ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. Now let us come from verse 19 to 26. రండి 19 నుంచి 23 వరకు వెళదాం. First let us read verse 19. 19వ వచనం చదువుకుందాం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వల్లనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వల్ల నా బ్రతుకు మూలముగానైనను సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని. Is that verse 19, brother, or 20? Yes, sir. In English, verse 19 goes like this: For I know that this shall turn to my salvation through your prayer and supply of Spirit of Jesus Christ. That is in Telugu in 20. నేను మిగులు ఆపేక్షించు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించునని నేను ఎరుగుదును. Now what Paul is saying is, you are preaching because of love, they are preaching because of envy. Whatever it may happen, it all is leading to my salvation. మీరేమో ప్రేమతో ప్రకటిస్తున్నారు, వారేమో ద్వేషంతో ప్రకటిస్తున్నారు. సరే, ఏమి జరుగుతున్నప్పటికీ కూడా ఇవి నా రక్షణకు దోహదపడుతున్నాయి అంటున్నాడు. So as we read the word salvation, we should not be confused about the primary salvation. రక్షణార్థముగా అనగా రక్షణ అనే పదం మనం చదవగానే ఇదేదో క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచేటువంటి రక్షణ అని అనుకోబాకండి.
So people should not think that I can be saved from my sins and condemnation by preaching gospel. లేదా మనం ఇలాగన ఇది ఆ రక్షణ అని భావించినట్లయితే సువార్త ప్రకటించడం ద్వారా నేను రక్షించబడొచ్చేమో అని అనుకుంటూ ఉంటారు. No. Gospel preaching will not give us salvation. Salvation comes only by trusting upon the Lord. సువార్త ప్రకటన అనేది మనకు రక్షణ ఇవ్వలేదు, కానీ కేవలం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షణ అనేది మనకు దొరుకుతుంది. Salvation leads us to preach gospel. ఆ రక్షణ మనల్ని సువార్త ప్రకటించడానికి పురుకొల్పుతుంది. But here, what salvation Paul is talking about is different. అయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి రక్షణ అనేది దానికి భిన్నమైనటువంటిది అనమాట. This salvation is freedom from the prison. ఈ రక్షణ అనేది ఆయనకు ఆ బంధకాల నుంచి స్వేచ్ఛ అన్నమాట. That is why he especially mentions about their prayers and the supply of Spirit of Jesus Christ. అందుకనే ఆయన ప్రత్యేకంగా అక్కడ మీ ప్రార్థనలు దానితో పాటు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము అంటూ ఉన్నాడు. What salvation Paul is talking about here is his release from prison. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క రక్షణ అనేది ఆయనకు చెరసాల నుంచి లభించబోతున్నటువంటి విముక్తి గురించి అన్నమాట. So Paul is saying the manner in which gospel is been preached, it shows your prayer for me, and surely God is going to bring me out of this prison. కనుక మీరు స్వార్థ ప్రకటిస్తున్నటువంటి విధానం అనేది మీరు నన్ను భరిస్తున్న దానికి సూచనగా ఉంది. అది నన్ను బంధకాల్లో నుంచి బయటకు తీసుకురాబోతుంది అని నేను నమ్ముచున్నాను అంటున్నాడు. Now, therefore, I instruct you how you should behave with one another. అందుకనే మీరు ఒకరితో ఒకరు ఎలాగూ సహనం కలిగి ఉండాలి, ఒకరినొకరు ఎలా భరించాలి అని నేను మీకు హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని అంటున్నాడు. That comes in verse 20 to 26. ఆ విషయాలు మనము 20 నుంచి 26లో మనం గమనించవచ్చు. Let us read from verse 20 to 20. 20 నుంచి చదువుకుందాం రండి. నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమణించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్యను ఇరుకబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరిమేలు. అయినను నేను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. May Lord add blessing to the portion which we have heard. చదవబడినటువంటి లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించును గాక. Now in Telugu it is in verse 19, in English it is in verse 20. We see that Paul has an expectation and hope. ఇక్కడ తెలుగులోనేమో 20లో, ఇంగ్లీష్లోనేమో 19వ వచనంలో ఉంది. ఇక్కడ ఏం గమనిస్తున్నాం అంటే పౌలు గారికి ఒక ఆశ అనేది ఉందన్నమాట, ఎదురు చూపు అనేది ఉంది. And that is that he will not be ashamed. ఏంటంటే ఆయన ఇలాంటి ఈ విషయాల వల్ల సిగ్గుపడాడు అన్న ఆశ. But he will be encouraged even more to preach gospel.
ఆయన సిగ్గుపడడు, కానీ మరింత పురికొల్పబడతాడు సువార్త ప్రకటించబట్టానికి. So he will be more bold, ఆయన మరింతగా పూర్ణ ధైర్యముతో ఉంటాడు. and Christ will be magnified in him. తద్వారా ఆయన యందు అనగా ఆయన శరీరమందు క్రీస్తు ఘనపరచబడతాడు. Now comes a very important direction to this passage. చూడారా, ఇప్పుడు ఈ భాగాన్ని మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి కోణంలో మనం తీసుకెళ్ళబోతున్నాం. Now he says that whether be it by life or by death, Christ is always magnified in my body. 19వ వచనంలో ఉంది తెలుగులో. ఏమని అంటున్నాడంటే, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును. It is Christ always glorified. ఈ క్రీస్తు ఎల్ల వేళలా మహిమపరచబడాలి. I am not to be glorified. నేను కాదు అతిశయించవలసింది. That is why in Galatians chapter 2 verse 20 he says, not me, but Christ liveth in me. ఇక మీదట జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అన్నాడు గలతీ 2:20లో. So all the time it is not the life of Paul which is important, but it is Christ who is important. ప్రియులారా, ఎల్లవేళలా పౌలు గారి జీవితం కాదు అక్కడ ముఖ్యమైనది, క్రీస్తు ఆయనకు మరి ముఖ్యమన్నమాట. And now whether we live or we die, we are of the Lord. మనము జీవించినను లేదా ఒకవేళ చనిపోయినను మనము క్రీస్తు వారము. That is what Paul writes in Romans chapter 14 verse 8. రోమాపత్రిక 14వ అధ్యాయం 18వ వచనంలో కూడా పౌలు గారు ఇదే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. Living is for Christ, dying is to reach Christ. మనం బ్రతుకుతున్నామా క్రీస్తు కొరకే, చనిపోతున్నామా క్రీస్తు కొరకే. So now as we come back to Philippians chapter 1 verse 20 in English, 19 in Telugu. తెలుగులో 19వ వచనం, ఇంగ్లీష్లో 20వ వచనానికి మనం వచ్చినప్పుడు Paul is saying whether through life or through death, Christ should be magnified. నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి అంటూ ఉన్నాడు. Now comes verse 21. 21వ వచనాన్ని గమనిద్దాం. The verse which has taken many posters. ప్రియులారా, అనేక భాగములకు మిళితమైనటువంటి లేదా అనేక ప్రేరణ ఇచ్చేటువంటి చక్కని వచనం అన్నమాట ఇది. You can see this on frames, many of the frames in houses. చాలా మంది గృహాలలో ఈ వచనంతో కూడినటువంటి ఫ్రేములు మనం గమనించవచ్చు. There are songs been written from this verse. అలాగే ఈ యొక్క వచనం ఆధారం చేసుకొని ఎన్నో పాటలు రాయబడ్డాయి. There is a famous Pakistani singer who has also sung a Hindi song from this verse. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక సుప్రసిద్ధ గాయకుడు ఒక పాటను కూడా ఆయన రచించాడు. जीना मेरा जीना है, मरना उसको पाना. To live is Christ, to die is gain. నా మటుకు బ్రతుకుటైతే క్రీస్తే, ఒకవేళ చనిపోవటం అయితే అది నాకు లాభము అంటూ ఉన్నాడు. Now, to live is Christ. That is, everything that I do, it is for the glory of Christ. It is to magnify Christ. బ్రతుకు అయితే క్రీస్తు కొరకే. ఎందుకంటే నేను బ్రతికి ఏ పని నేను చేసినా సరే ఆయనను మహిమపరచటానికే. But to die is gain, which means that even death
cannot defeat me. ఒకవేళ చనిపోవటం అయితే అది లాభమే, మరణము కూడా నన్ను ఆపలేదు అంటూ ఉన్నాడు. Death cannot defeat me because through death I will be in the presence of Christ. మరణము నన్ను ఓడించలేదు, ఎందుకంటే మరణించడం ద్వారా నేను నా దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాను. I will be looking at him. I will be with him. నేను ఆయనను చూస్తూ ఆయనతోనే ఉండబోతున్నాను. In 2 Corinthians chapter 5, verse 6 and 8, we read about this. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనంలో ఇలాగ మనం చదువుతాం. వెలిచూపు వల్ల కాక విశ్వాసం వల్లే నడుచుకొనుచున్నాము కనుక ఈ దేహంలో నివసించుతున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. Yes. As long as we are in this body, he is in heaven, we are upon this earth. పిల్లారా, ఈ శరీరంలో మనం ఉన్నంత కాలము ఆయనేమో పరలోకములో ఉన్నాడు, మనమేమో ఈ భూమి మీద ఉన్నాము. But with death, we will be with him in heaven. అయితే మరణము ద్వారా మనం ఆయనతో చేరబోతున్నాము. So for the people of this world, when they think that a death leads to a loss, for believers it is a gain. ఈ లోకస్తులేమో మరణం అనేది అయ్యో అది నష్టాన్ని చేకూరుస్తుందని వారు అనుకుంటున్నప్పుడు, విశ్వాసులైనటువంటి మనకేమో మరణము ఒక లాభాన్ని చేకూరుస్తుంది. అది మనం ప్రభువుతో ఉండబోతాం. But then Paul thinks there is a problem. అయితే పౌలు గారు ఇక్కడ ఒక సమస్యను ప్రస్తావిస్తూ ఉన్నారు. జాన్సన్ అన్న, Yes sir, yes sir. హెడ్ ఫోన్స్ తీసేయండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. Headphones తీయాలన్నా బ్రదర్? అవునన్నా. Just a moment. Hello. Yeah, now it's very low. Yeah. Voice is okay? ఓకే, సౌండ్ ఇంక్రీజ్ చేయండి. Volume increase ఏ ఉందనా? రైట్ అన్న, కొనసాగించండి. Okay, fine. Now what we see here is Paul is presenting a issue, a problem here. ఇక్కడ పౌలు గారు ఒక సమస్యను ప్రస్తావిస్తూ ఉన్నారు. In verse 22, he says that if I live in flesh, it is good fruit for my labor, but I do not know what to choose. ఆయన శరీరంతో జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకుందునో నాకు తోచట్లేదు. Shall I choose living or shall I choose to be with Christ? ఇలాంటి సందర్భంలో మరి నేను జీవనం కోసం బ్రతకాలా లేదా క్రీస్తు కోసం బ్రతకాలా? ఏది నేను ఎంచుకోవాలి? Should I live or should I die? నేను బ్రతకాలా లేదా చనిపోవాలా? What should I choose? నేను ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలి? Because if I die, I will be with Christ. నేను చనిపోయానంటే క్రీస్తుతో ఉంటాను. But as I live, it is important for my labor. అయితే నేను బ్రతికి ఉంటే నా కష్టానికి అది చాలా అవసరం అంటున్నాడు. So Paul is in a kind of confusion. అలాగే ఇప్పుడు పౌలు గారు ఉపమైనటువంటి గందరగోళ వాతావరణంలో ఉన్నాడు. Now let us read verse 23. 23వ వచనం చదువుకుందాం. ఈ రెండింటి మధ్యను ఇరుకనబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది, అది నాకు మేలు. See what he is saying?
I'm fixed between them. I'm not able to choose things what to do. పిల్లరా, ఈ రెండిటి మధ్య నేను ఇరుకబడి ఉన్నాను, రెండిట్లో ఏది ఎంచుకోవాలో నాకు అర్థం కావటం లేదు అంటూ ఉన్నాడు. So, what are the two things before him? ఆయన ఎదుట లేదా ఆయన ఇరకబడినటువంటి ఆ రెండు పరిస్థితులు ఏంటండి? First, in verse 23, he says that my desire is to depart and to be with Christ, which is far better. మొట్టమొదటిగా నా ఆశ ఏంటంటే నేను వెడలి వెళ్ళి క్రీస్తుతో కూడా ఉండవలనని ఉన్నది. అదే నా యొక్క ప్రాథమిక ఆశ. So it is my desire that I should leave this body. ఈ శరీరాన్ని విడవాలి అన్నదే నా ఆశ. Because it is far better for me. ఎందుకంటే అది నాకు మరి మేలు కదా. Away from Christ physically is not good. I should be with him. శారీరకంగా క్రీస్తుకు దూరంగా ఉండటం అనేది నాకు అంత మంచి పని కాదు. నేను క్రీస్తుతోనే ఉంటాను. So I should depart from here. కనుకనే నేను ఈ దేహాన్ని విడిచి వెళ్ళాలి. Every believer has to leave this body one day. ప్రియులారా, ప్రతి విశ్వాసి కూడా ఒక రోజున ఈ శరీరాన్ని అనగా ఈ దేహాన్ని మనం విడిచిపెట్టవలసి ఉంది. And after that we will be with him. ఆ తరువాత మనము ఆయనతో ఉంటాము. But then when we come to verse 24, అయినప్పటికీ మనము 24వ అధ్యాయానికి వచ్చినప్పుడు he says, nevertheless to abide in flesh is more needful for you. అయితే నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. To depart it is far better, but to stay is more needful. ఏమండి, దేహాన్ని విడిచి వెళ్ళటమేమో అది మరి మేలు అన్నాడు. అయితే ఈ దేహంలో ఇక్కడ మీ కొరకు ఉండటమేమో మరింత అవసరము అంటూ ఉన్నాడు. So there are two things, better and needful. What shall I choose? ఇక్కడ ఉన్న రెండు విషయాలు చూడండి. ఒకటేమో మరి మేలు, రెండోదేమో మరింత అవసరము. ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలి చెప్పండి? According to human psychology and human behavior, we will choose what is better. మానవుని యొక్క ఆలోచన ప్రకారం, అలాగే అలవాటు ప్రకారం మరి మనము మేలైన దాన్ని ఎంచుకుంటూ ఉంటాం, శ్రేష్టమైన అవసరమైన వాటిని. But we know that this is something which we will get one day. అయితే మనం ఎరుగుదాం కదా ప్రియులారా, ఇది మనము ఖచ్చితంగా ఒకానొక రోజున పొందుకుంటాం, ఎరుగుదాము. Till that time it is needful for us to be here. సమయం వరకు ఇక్కడ మనం ఉండటం అనేది మరింత అవసరము. Till the time we get far better, we should look at the needful. పిల్లరా, మనము మరింతగా మార్చబడే వరకు ఈ లోకంలో ఉండటం అనేది చాలా అవసరం. Now Paul is mentioning why it is important to be in flesh in verse 25. 25వ వచనంలో శరీరంలోనే ఇంకా ఇలాగనే ఉండటం అనేది ఎందుకు అంత ముఖ్యమైనదో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. So in verse 25 he says, having this confidence, I know that I shall abide and continue with you all for your furtherance and joy of faith. ఎందుకంట మరి ఇటు నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందుకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము. Yes, he says that more need is that you should rejoice and you should be strengthened in faith.
ప్రియులారా, మరింత అవసరం నేను శరీరంలో ఉండటం అనేది. ఎందుకు అంట? మీరు క్రీస్తు యేసునందు మీ అతిశయం మరింత అధికం అవ్వాలి. అలాగే మీరు విశ్వాసమునందు మరింత అభివృద్ధి పొందాలి, ఆనందం పొందు నిమిత్తం అంటున్నాడు. For your faith, I should be alive. మీ విశ్వాసమును బట్టి నేనేం చేయాలి? బ్రతకాలి సజీవుడిగా. You should grow in faith, I should be alive. మీరు విశ్వాసమునందు అభివృద్ధి చెందాలి, అలాగైతే నేను బ్రతికి ఉండాలి. Because I will be teaching you, I will be encouraging you, I will be correcting you so that you grow in faith. ఎందుకంటే నేను మీకు బోధిస్తాను, మిమ్మను పురికొల్పుతాను, మిమ్మను సరిచేస్తాను, కాబట్టి నేను జీవించాలి. And in faith, you should rejoice, so I should live. కనుక మీరు విశ్వాసమునందు ఆనందించాలి అంటే నేను శరీరమందు జీవించాలి. See, I am in prison. నేనేమో చెరసాల్లో ఉన్నాను. I am in prison because of this faith. ఈ విశ్వాసము చేతనే నేను చెరసాల్లో ఖైదీగా ఉన్నాను. Yet I am rejoicing. అయినప్పటికీ కూడా నేను సంతోషిస్తున్నాను. So you should learn that being in faith is a matter of great joy. కనుక ప్రియులారా, మీరేం నేర్చుకోవాలంటే ఇలాగున క్రీస్తు కొరకు శ్రమ పడటం కూడా విశ్వాసములో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తుందని నేర్చుకోవాలి. So I am alive to encourage you in faith and to bring joy in faith. కనుక నేను బ్రతికి ఉన్నాను. ఎందుకు? విశ్వాసములో మిమ్మల్ని పురికొల్పడానికి, విశ్వాసములో మీ ఆనందమును రెట్టింపు చేయటానికి. My dear brothers and sisters, we are being kept here. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని దేవుడు ఎందుకు ఇంకా ఈ భూమి మీద ఇలాగ భద్రపరుస్తూ ఉన్నాడు? We are in our assemblies. మనము మన సంఘములోనే ఉన్నాము. Why? ఎందుకు? So that through our life, our believers, our brothers and sisters may be encouraged in faith and may find joy in faith. ప్రియులారా, మన జీవితాల ద్వారా మన సహోదరులు సహోదరీలు అనగా విశ్వాసులైనటువంటి వారు విశ్వాసమందు అభివృద్ధి చెందాలి. వారి యొక్క విశ్వాసములో వారి ఆనందం అనేది రెట్టింపు అవ్వాలి. We should not become stumbling block for our believers, brothers and sisters. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, మన సహోదరులకు లేదా మన సహోదరులకు మనము అడ్డుబండలముగా ఉండకూడదు. Looking at our faith, they should not find discouragement. మన యొక్క విశ్వాసమును చూచి వారు నిరాశ పడకూడదు. Looking at our faith, they should be encouraged to withhold that faith and grow in faith. విశ్వాసమును చూచి వారు మరింత ధైర్యము పొందుకొని అవిశ్వాసములో వారు ఎదగాలి. Not only that, today many of the believers are such that looking at their faith, people will say, "Oh my God, is this faith?" ఏమండి, అంతేకాదు ఈ దినాల్లో కొంతమంది విశ్వాసాన్ని చూచి అయ్యో ఇదా భక్తి అంటే లేదా ఇదా విశ్వాసం అంటే అయ్యో అని తల బాదుకుంటున్నారు కొందరిని చూచి. Many of the believers' life has become a point of sorrow in faith. చాలా మంది వారి యొక్క విశ్వాస జీవితం అనేది దుఃఖమునకు కారణం అవుతుంది అన్నమాట. That is why this verse is very important for us. అందుకనే ఈ వచనము మనకు చాలా ముఖ్యమండి. How am I living in my assembly with my brothers and sisters? నా స్థానిక సంఘంలో ఉన్నటువంటి నా సహోదరులతో నా సహోదరులతో నేను ఎలాగూ ప్రవర్తిస్తున్నాను? Am I bringing encouragement and joy in faith?
నేను వారి విశ్వాస జీవితంలో ఆనందమును పురుకొలుపును తీసుకురాగలుగుతున్నానా? Because if I do that, there is a result in verse 26. నేను గనక అలాగూ చేసినట్లయితే 26వ వచనంలో దానికి ఒక ఫలితం ఉందండి. I think in Telugu verse 25, 26 are combined. Yes. So in verse 26, Paul says that if you grow and find joy in faith, then you will be rejoicing abundantly in Jesus Christ, and you will be looking for my coming to you. 25, 26 తెలుగులో కలిసి ఉన్నాయి. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగనట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందిన నిమిత్తము నేను జీవించి మీ అందు కూడా కలిసి ఉందినని నాకు తెలియను. They will be full of expectation that Paul is coming to us, and that will bring great joy. వారిలో ఒక గొప్ప నమ్మకం అండి ఏంటంటే పౌలు గారు మన యొద్దకు రాబోచున్నాడు అన్న ఆ విషయం వారిలో సంతోషాన్ని రేకెత్తించేదిగా ఉంది. They feel pride in saying that Paul is our teacher, Paul is our brother. ఏమండి, వాళ్ళు చాలా గర్వంగా పౌలు గారు ఎవరో తెలుసా, మా సహోదరుడు, ఆయన ఎవరో తెలుసా, మా గురువు అని చెప్పుకోవటంలో వారు అతిశయిస్తారు. Yeah, my dear brother and sister, do our brothers and sisters in assembly say that with pride, oh, that brother is our brother? ఏమండి, మన స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వారు అన్న ఆయన నాన్నండి అని చెప్పగలుగుతున్నారా? అలా చెప్పుకోవడంలో అతిశయాన్ని వారు ప్రదర్శిస్తున్నారా? What a wonderful example Paul is setting here. పౌలు గారు ఎంత చక్కని మాదిరిని మన ఎదుట ఇక్కడ కనపరుస్తున్నాడండి. And may Lord help us to follow this pattern. ఈ యొక్క మాదిరిని లేదా ఈ పద్ధతిని మనం పాటించడానికి ప్రభు మనకు కూడా సహాయం చేయనుగాక. May all glory, honor, and praises be unto him in the blessed name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఘనత యేసుక్రీస్తు వారి ధన్యకరమైన నామమునకే కలుగునుగాక. అందరికి వందనాలు. ఆమేన్. Thank you, brother Sudhakar. Thank you. చక్కటి సందేశం అందించినారు. మరి వాక్యం హౌస్ అరెస్ట్ అంటారు, మనం ఇక్కడ హౌస్ అరెస్ట్ రాజకీయ నాయకులు చేస్తుంటారు చూడు, ఆ పత్రికలలో వెంబడించింటారు లోపలికి పోయి. కనుక ఆ వెంబడించే దేవుని వాక్యం బంధింపబడలేదు. నెహ్రూ గారు ఆయన జీవితంలో డైరీలో రాసుకున్నాడంట, ఎవరి జోలికన్నా పోవద్దు, క్రైస్తవ జోలికి పోతే పండుకునే టైగర్ను పులిని లేపినట్లే అవుతుంది. కనుక ఎంత ఎదిరిస్తే బాల్ కదా కొడితే వెనక్కి వచ్చినట్లు. ఆ విధంగా మనం ప్రవీణ్ గారిని కానీ మొన్న చంపినారు కదా, ఎంతో పరిచయం ఎక్కువ అవుతుంది ఎంత చేసినా కానీ. మన వాళ్ళు చేసే సువార్త ఎదిరించే వాళ్ళు, బెదిరించే వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు, కానీ వాక్యం ఎవరు ఏం చేయలేరు. మన వాళ్ళు చేయొచ్చు కానీ వాక్యము బంధింపబడలేదు. కనుక చక్కటి సందేశము పౌలు గారి యొక్క జీవితం గురించి చక్కటి సందేశం అందించిన మన జాన్సన్ బ్రదర్కి, తెలుగులో చక్కగా అనువాదం చేసిన సుధాకర్ బాబు గారికి నాజలిస్తూ, ఇంకా ప్రార్థనలో ముందుగా అనంతపురం నుంచి ఆసాబ్ హెరాల్డ్ సంఘ పెద్ద ప్రార్థన చేస్తాం. ఆసాబ్ ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, దామేడ కరుణా సంపూర్ణానికి స్తోత్రాలు. ఈ ప్రాతకాలంలోనే నీ పాదాల చెంతకు నాయన మేము రాగలిగే ధన్యతను, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. నివిడల మేము నీ శ్రేష్టమైన మాటలు ఉదయకాలంలోనే వినటానికి, గ్రహించటానికి నాయన మీరు మీ దాసుని ద్వారా వినిపించిన శ్రేష్టమైన నాయన లోతైన మర్మాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన పౌరు జీవితంలో నుండి అనేకమైన
నాయన అంశాలను, నాయన హెచ్చరికలను, అనేకమైన నాయన మరి మాటలను మాకు వినిపించినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేస్తున్న విధానానికి చెల్లిస్తున్నాం. అదేవిధంగా దాసు అందించిన దాసు వాక్యం అందించిన దాసుని నాయన మీ అనుసంగా దీవించి ఆశ్రయించండి. ట్రాన్స్లేట్ చేసిన మీ దాసు సుధాకర్ బాబు గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వేకోజాముని బిడ్డలైన మేమందరం కూడా ఈ విధంగా నీ సన్నిధికి నాయన నీ మాటలు వినడానికి సమకూర్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అనేక సార్లు మేము ఈ వాక్యం ద్వారా దినదినము హెచ్చరించబడుతున్నాం, ఆదరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు వందనాలు. ఇంకా కార్యక్రమం ముందుకు సాగడానికి కృప అనుగ్రహించండి. ఈ కార్యక్రమ నిర్వాహకులను దాసుడు బర్నబాస్ గారిని, ఆయన టీంను మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప అనుగ్రహించండి. ఆయన అనారోగ్యంలో ఉన్న సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. కృపలో బలపరచండి. ఆరోగ్యము, స్వస్థత, నెమ్మది దయచేయమని వేడుకుంటున్నాం. కృప అనుగ్రహించమని, దయపాలింపజేయమని యేసు క్రీస్తు వారి పుణ్యామని అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. 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 ప్రార్థించిన పాసా బేరాలు గారికి వేసుకుని వందనాలు తెలుసు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ కు వందనాలు తెలుస్తూ మిగతా కార్యక్రమాలు బర్నబాస్ ప్రకటిస్తాడు. వందనాలు బర్నబాస్. వందనాలు అంకుల్.